ఉత్తిష్ట గరుడధ్వజ ఉత్తిష్ట నరసార్థూల. ఆయన పాపం పొద్దున్న వెంకటేశ్వర స్వామిని లేపాలి. ఉత్తిష్ట ఉత్తిష్ట గరుడధ్వజ. అసలు నిద్రే లేవలేనాడు సోమరదేవుడు ఈ దేశానికి సోమరతనం నేర్పని చెప్తాడు. ఆ దేవుడే సోమరుడు. ఒకడు లేపాలి. ఉత్తిష్ట 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 గరుడధ్వజ. ఉత్తిష్ట అంటే లే స్వామి. అసలు దేవుడే సోమరుడు. ఈ సోమరుడు కొంచెం భక్తులు ఇంకెంత సోమరుడు. కమలాయత చూచుక కుంకుమతో విమలారుణితాతుల నీలతను కమలాయ చలోక చలోకపతే విజయీభవ వెంకట శైలపతే కందర్పదర్పహర సుందర దివ్యమూర్తే కాంతాకుచాంబృహ కుట్మలలోల దృష్టే. కందర్పదర్ప హరసుందర దివ్యమూర్తే. మన్మధుడి కంటే అందమైన వాడ. కందర్పదర్ప మన్మధుడి కంటే అందమైన వాడు. ఏం చేస్తున్నాడు? కాంతా కుచాంబృహలోల దృష్టి. పద్మావతి దేవి యొక్క చనులు వైపు చూస్తున్నాడు. ఏమన్నా అర్థం ఉందా పద్యాలకి? అటువంటి బూతు కావ్యాలు వినిపించే బదులు అందుకో దండాలు బాబా అంబేద్కర్ అంబరాన ఉన్నట్టి చుక్కలు గురువంగో ఒక రాజ్యాంగకర్త పాట పెట్టుకోండి. అటువంటి దేవాలయాలు తెరిచే బదులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారతదేశ పునర్నిర్మాణ సూత్రాలు అని చెప్పాడనే క్లాసులు పెట్టండి. ప్రొడక్టివిటీ అంటే ఏమిటి? మనిషి శ్రమని ఖనిజ సంపదకి, మానవ సంపదకి, ప్రకృతి సంపదకి సన్వయం చేసే క్లాసులు పెట్టుకోండి. ఎందుకు తిరుపతి దేవాలయం తెరిస్తే ఏమొచ్చింది? ఆ పాట ఎవరికన్నా అర్థమైందా? ఆంధ్రదేశంలో నేను చెప్పేదాకా దాని అర్థం ఎవరిది? అదే ఒక పురోహితుడికి తెలిసినా చెప్తాడా? దేవుడు ఇలా బూతులు, దేవుడి దగ్గర ఇలా బూతులు నేను చెప్తాడా? రేడియోలో కూడా ఆపించాం. శాస్త్రం వైపు నడిపించండి, జ్ఞానం వైపు నడిపించండి, ఉపాధి వైపు, ఉత్పత్తి వైపు నడిపించండి. సోమర్థనాల నుంచి మనిషిని బయటపడేయండి. నిర్మాణాత్మకత వైపు నడిపించండి. నిర్ధారణం నుంచి, నిస్తేజం నుంచి చైతన్యం వైపు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క ఆలోచనల వైపు, రాజ్యాంగపరమైన పునర్నిర్మాణం వైపు నడిపించండి.